మిత్రులరా, మనం చూస్తున్నది కర్నూలు పట్టణంలో జగన్నాథ గట్టు అంటారు. కర్నూలుకి ఊరు బయట అంటే సిటీ బయట ఒక గట్టు మీద ఈ నిర్మాణాన్ని నిర్మించారు. ఇది సంగమేశ్వర ఆలయాల ముంపు గురవుతున్నందుకు తీసుకొచ్చిగా నిర్మించారు. అంటే శ్రీశైలం డ్యామ్ నిర్మించే సమయంలో ఇవన్నీ ముంపుకు గురవుతాయని చెప్పేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేశారు. అల్లంపూర్లో కొన్ని, ప్రాతకోట కొన్ని, అలాగే ఇంకా ముందుగా చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతాలలో ఈ మందిరాలు నిర్మించారు. అల్లంపూర్లో ఎక్కువ నిర్మించారు. కర్నూలులో మాత్రం ఒక మందిరం నిర్మించారు. ఇది చాలా విలువైన శిల్ప సంపద ఉన్న మందిరం ఇది. ఇందులో బుద్ధుడు ఉన్నాడు. అంటే బుద్ధుడు దమ్మదీక్ష తీసుకున్న తర్వాత ఉన్న బుద్ధుడు, అంతకుముందుకు ఆయన యువరాజుగా సుఖితి యువరాజుగా ఉన్న శిల్ప సంపద అన్నీ ఉన్నాయి. చాలా మంచి విలువైన సమాచారం ఇది మీకు చూపించబోతున్నాను. ఇందులో మనము ముఖ్యంగా పూజారి గారితో ఫస్ట్ మాట్లాడదాం. పూజారి గారి యొక్క వివరణ తీసుకుందాం. అయితే ఇక్కడ మనం ఒక గమనించాలి, పూజారి గారు బ్రాహ్మణుడు కాదు, ఆయన ఒక రెడ్డి, అంటే ఒక శూద్ర అనుకోవాలి, శూద్రుడే అనుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులు తప్పితే మిగతా వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తప్ప నుంచి మిగతా వాళ్ళ శూద్రులే. కాబట్టి ఇక్కడ వాళ్ళు బ్రాహ్మణ సమాజం ఎలా ఉంటుందంటే కొన్ని మందిరాలకు, ముఖ్యంగా శైవ ఆలయాలకు బ్రాహ్మణులు ఉండరు. మెజారిటీ బాగా ఇన్కమ్ సోర్స్ ఉండే మందిరాల్లో మాత్రమే ఉంటారు. మిగతా చోట్లలో శైవ ఆలయాలకు శివునికి బ్రాహ్మణులు పూజ చేయరు. అది వాళ్ళకు ఆగమ శాస్త్రం ఏదో వాళ్ళకు వ్యతిరేకం అని చెప్పి చెప్తారు. వేదాల గుళ్ళో కూడా శివునికి పూజారులు చేయరు. అంటే బ్రాహ్మణులు మెజారిటీ బ్రాహ్మణులు చేయరు. ఎక్కువ శాతము సబ్బండ కులాలు శూద్రులే ఉంటారు. అది చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే మిత్రులరా, ముందు పూజారి గారికి ఎంతవరకు ఈ యొక్క మందిరం పట్ల అవగాహన ఉందో మనం తెలుసుకుందాం. తర్వాత మిగతా విషయాలన్నీ ముందుకు చర్చించుకుందాం. సరే, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ మిత్రులరా. నమో బుద్ధాయ. రూపాల సంగమేశ్వరుడు అనగా మనం ఇచ్చే లింగము గ్రానైట్ లింగం కాబట్టి మన హారతి మనకు రిఫ్లెక్షన్ వస్తుంది. మనం కూడా లింగం కనపడతాం, అభిజయం చేస్తాం. అది రూపాల సంగమేశ్వరం పేరు వచ్చింది వారానికి. ఓకే, రూపాల సంగమేశ్వరము. స్వామి, ఇంకో విషయము, ఇప్పుడు సంగమేశ్వరం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే ఇప్పుడు ఆత్మకూరు దాని తర్వాత అంటే అన్ని నదులు కలిసే సంగమేశ్వరం, అక్కడే ఇవన్నీ బయటకు వచ్చాయా? ఈ దేవాలయం మొత్తం ఒకటే, దేవాలయం స్ట్రక్చర్ అంతా ఒకటే, దేవాలయం ప్రతి ఒక్కటి, ఈ దేవాలయం అంతా ఒకటే, నమూనంతా ఒకటే. ఈ దేవాలయం శివలింగం ఒకే గుడి ఉండేది, అదే గుడి చేసి కట్టారు గుడి. ఇక్కడ ఆ సంగమేశ్వరంలో ఉన్నది ఆల్రెడీ సంగమేశ్వరం ఉంది కదా, అది మెయిన్ టెంపుల్. అది మెయిన్ టెంపుల్, అది జమరాపేశ్వర దేవాలయం. అది వేపంతో ప్రతిష్ఠ చేసిన దేవాలయం. ఓకే, అది తీరికి రావట్లేదు, పూర్వీకులు తీయలేదు, రానికి రావట్లేదు కాబట్టి పక్క దేవాలయం కాబట్టి స్ట్రక్చర్ బాగుంది కదా, తీసుకొచ్చి కూడా సెట్ చేసినారు. ఓకే, అయితే సంగమేశ్వర దేవాలయము శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపుకు గురవుతుంది కాబట్టి గుంపుకు గురైన ప్రాంతాలని సపరేట్గా రాళ్ళు ఒక నెంబర్లు వేసుకొని సపరేట్గా తీసుకొచ్చి మళ్ళీ అదే యథావిధిగా చేశారు. చాలా మంచి ఐడియా. సాయి ప్రసాద్ కలెక్టర్ 2003 శంకుస్థాపన చీఫ్ మినిస్టర్ అంజయ్పేటలో శంకుస్థాపన చేశారు. ఎవరు? చీఫ్ మినిస్టర్ అంజయ్పేట అంటే ఎప్పుడు వచ్చినాయి? 74-76 రావడం అనుకుంటున్నాను. ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ 2000 అంటే అప్పుడు ప్రతిష్ట వాళ్ళు ఒకటి శిల్ప ఇక్కడ గుడి కట్టాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ రాతి శిల్పాలు 78 వచ్చినాయి. 78 వచ్చాయి. అయితే దీన్ని ఆల్టరేషన్ చేసి ఓపెనింగ్ చేశారు. 2003లో జరిగింది. చాలా టైం పట్టింది. అంటే ఒక రోజు తీసుకొచ్చి కట్టడం చాలా టైం పట్టింది. చాలా సంతోషం స్వామి, మంచి సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ ఉన్నాయి కదా స్వామి, ఈ డక్స్ బాత్లు అది ఇప్పుడు నాకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవి డక్స్ వచ్చేసి కాదు స్వామి, ఇప్పుడు ఈ సీసీ కెమెరా కింద ఈ విగ్రహం ఎవరిది? ఈడ నాకు గౌతమ బుద్ధుడు కనపడుతున్నాడు. అన్ని బుద్ధులే ఉండేదండి, ఇవన్నీ బుద్ధులే ఉండేది. పైన బాతుల గురించి చెప్తున్నారు. ఈ బాతులు ఇక్కడ నుండి ఇక్కడ చూస్తున్నాయి, ఇక్కడ నుండి ఒకటి చూస్తుంది, ఇక్కడ అవును, ఇక్కడ నుండి ఒకటి చూస్తుంది. ఇవి ఓన్లీ చాళుక్య పీరియడ్ లో వాళ్ళ సింబల్ అని
అని అని చెప్పడం జరిగింది. నేను విన్నాను కాబట్టి చెప్తున్న విషయం అది. Okay. ప్రతి ఒక్క చుట్టూ ఉంటాయి. ఓకే స్వామి. తర్వాత పైన ఉండే ఆ బుద్ధుడు ఎందుకున్నాడు ఇక్కడ? బుద్ధుడు ఏమో పాపం కాలంలో ఏమో చేశాడు స్వామి. బుద్ధుడు ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు దాని గురించి. అలాగే స్వామి. ఇప్పుడు ఆడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి. అవును. ఈడొక బుద్ధుడు, ఈడొక బుద్ధుడు, 4 ఉన్నాయి. 4 బుద్ధులు. ఈ బుద్ధునికి ఈ చాలీలకి సంబంధం ఏమి? నాకు తెలియదు. మీకు ఐడియా లేదా స్వామి? తెలియదా? ఓకే. అయితే మొత్తానికి సంగమేశ్వర ఆలయ దేవాలయం ఇది శ్రీశైలం బొంబు వాటర్లో మునిగిపోతుంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేశారు. ఓకే సరే స్వామి. ఇదే నీకైతే బాతుల గురించి తెలుసు అంతే. ఇక్కడ అలాగే ఇక్కడ పోతే ఇక్కడ మనం కిందికి వస్తే ఇక్కడ లక్ష్మీదేవి అని అంటున్నారు కదా. ఇక్కడ 2 ఏనుగులు, ఆ మధ్యన ఉండే శ్రీలక్ష్మి మహామాయ బుద్ధుని తల్లి కూడా అంటారు. మీకు తెలుసా ఈ విషయం? ఈ విషయం మీకు తెలియదు. అంటే అక్కడ ఉన్న బుద్ధుడు గురించి తెలియదు, ఇక్కడ ఉన్న ఈ శ్రీమూర్తి గజలక్ష్మి అంటున్నారు కలశాలి. ఇప్పుడు ఈ సింబల్స్ కూడా సరే మా ఛానల్ ద్వారా ఏంటంటే చారిత్రక ఆధారం మాకు తెలుసు కాబట్టి మేము అవన్నీ తీస్తూ ఉంటాము. మీకేమైనా అవగాహన ఉందేమో అని అడుగుతుంటాము. తెలియదు అంతే తెలియదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలుసు పూర్వీకులకు. ఓకే. మనకు ఈ కాల పరిస్థితి బట్టి మనం బతుకున్నాం అంతే విషయం. ఈ గోడ నిర్మాణ శిల్పి నేను చెప్పే చరిత్ర అందరికీ నిర్మాణ చేసాం. ఓకే. నేను ఒకసారి ఇది ఫెంటు తీసుకోవాలి. విన్నారు కదా మిత్రులరా, మనము పూజారి గారితో వివరంగా తెలుసుకుందామంటే పాపం ఆయనకి ఏం తెలియదు. బుద్ధుడి గురించి కానీ, మనం చూస్తున్న మహామాయ గురించి కానీ, ఈ 4 బుద్ధులు ఇక ప్రతి ముఖద్వారానికి ఎందుకు బుద్ధులు ఉన్నారు, గౌతమ బుద్ధుడు ఎందుకున్నాడు, పైన తల్లి మహామాయ అంటే మహామయి అంటే గొప్పది. అలాగే ఆమె పేరు మీద రుమ్మన్ దేయి అని వచ్చేసి పేరు, బుద్ధుని తల్లి పేరు. బుద్ధుని పేరు సుఖితి యువరాజు, తండ్రి పేరు శుద్ధోదన. ఎక్కడ కానీ రావత్తులు కానీ శ్రీకారాలు కానీ ఉండవు. శ్రీకారాలు రావత్తులు పాలి భాషలు వస్తాయి. సో ఇక్కడ ఈ యొక్క వజ్రయాన టెంపుల్స్లో ముఖ్యంగా ఈ యొక్క రాజులు ఒక బుద్ధుడు కాదు, దాదాపు 28 మంది బుద్ధులు ఉండడం వల్ల ఈ యొక్క రాజులు ఈ అసహనానికి గురై, అంటే ముఖ్యంగా తథాగత్ బుద్ధుణ్ణి అందరి బుద్ధులతో సమానంగా చూడడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. ముఖ్యంగా బాదామి చాళుక్యులకు ప్రత్యేక శైలి ఉంది. తథాగత్ బుద్ధుణ్ణి 27 అంతకుముందుకున్న 27 బుద్ధులతో కలిపి, అంటే 28 మందిలో ఒకడు మా యువరాజా, అట్లా కాదు, మా యువరాజుకి ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే రాజు కాబట్టి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ గౌతమ బుద్ధుడు అంటే మామూలుగా దమ్మదీక్ష తీసుకున్న బుద్ధుణ్ణి వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఎక్కడో చిన్నగా, అంటే తలలు ఇట్లా చూస్తున్నాం కదా పైన గోపురాల పైన వాటిపైన చెక్కిస్తూ, తర్వాత యువరాజుగా ఉండే అంటే పెళ్ళయి పిల్లలు, అంటే మామూలుగా తథాగత్ బుద్ధుడు సుఖితి రాజుగా ఉన్నప్పుడు యశోదర ఆయన భార్య యశోదరను, తర్వాత ఆయన కొడుకు రాహుల, అలాగే ఆయన తమ్ముడు పేరు నందుడు, వాళ్ళ పిన్నమ్మ పేరు రుప్పన్ దేయి అంటే గౌతమి అంటారు. వాళ్ళని విగ్రహాలు చెక్కిస్తూ వీళ్ళు ఏం చేశారంటే రాజరికాన్ని హైలైట్ చేశారు. అందుకే దీని వజ్రయానంలో ఎలా ఉంటుందంటే రాజరికం హైలైట్ ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. ఈ బయట మీరు చూస్తే చాలా శిల్ప సంపద ఎలా ఉంటుందంటే, బుద్ధుడు యువరాజుగా ఉన్నప్పుడు తను అసలు మొత్తం చెప్పాలంటే ఒక విధంగా ఒక హీరోయిజము వీళ్ళు చూపించారు బుద్ధుణ్ణి. అంటే సుఖితి బుద్ధుణ్ణి, 28వ బుద్ధుణ్ణి వీళ్ళు రాజులు అంతకుముందుకు అందరూ సన్యాసులే, అంతకుముందుకు వాళ్ళు ప్రొఫెసర్లు,
జ్ఞానవంతులు, వాళ్ళని కాదనట్లేము. కానీ మా రాజుని మేము ఎందుకు తక్కువ చేసుకోవాలా? 28 మందిలో మేము ఆయనని ఎందుకు ఒక బౌద్ధ భిక్షుగా చూడాలి? అట్లా కాదు. మా రాజు వల్లనే అఖండ భారత్లో, అంటే సుఖితి రాజు వల్లనే అఖండ భారత్లో బౌద్ధం వెలసిల్లింది. దేశ దేశాల నుంచి ఒక సత్సంబంధాలు ఏర్పడ్డాయి, ప్రపంచ ఖ్యాతిగాంచింది అని చెప్పేసి వీళ్ళు ఈ రాజులు రాజరికాన్ని భుజాన్ని వేసుకున్నారు. అంటే మిగతా 27 మందిని అశోకుడు 28 మందిని ప్రమోట్ చేశాడు పాపం. అశోకుడు మనం శిలాశాసనాలు చూస్తే మనము నేపాల్లో నేను నేపాల్ దగ్గరికి పోయినప్పుడు ఆయన 25వ బుద్ధుడిని, 26వ బుద్ధుడిని, 27వ బుద్ధుడిని ఇంకా నీట్గా ఆయన శాసనాలు చెక్కించాడు. ఆయన అంటే బౌద్ధాన్ని గౌరవించాడు ఆయన. కానీ బాదామి చాళుక్యులు అట్లా చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే, మేము రాజరికం, మా రాజుల వల్లనే బౌద్ధం బతుకుతుంది కాబట్టి మా రాజు సుఖితి రాజు వల్లనే ఇదంతా జరుగుతుంది. అంటే ఎవరు? మన లుంబిని. ఎక్కడ లుంబిని వచ్చేసి ఏమంటారు? కపిలవస్తు రాజ్యం. కపిలవస్తు రాజ్యం నుంచే బౌద్ధం బలపడింది. అంతకుముందుకు బౌద్ధం ఉంది, అది కేవలం విద్యా వైద్యం పరంగానే ఉంది. కానీ అఖండ భారత్లో బౌద్ధం బలపడడానికి సుఖితరాజు అంటే తథాగత బుద్ధుడు, ఆయన వల్లనే ఇదల్లా బలపడింది. కాబట్టి ఆయనని మేము సన్యాసిగా చూడలేము, బౌద్ధ భిక్షుగా చూడలేము, ఆయనని ఒక యువరాజుగా, ఒక కింగుగా అని చెప్పేసి అవలోకేతేశ్వర అనే ఒక పాత్రని క్రియేట్ చేసుకొని ఆయనకు 108 రూపాయలు ఇచ్చారు. వజ్రయానంలో 108 రూపాయలు వచ్చాయి. మహాయానంలో రాజులు బుద్ధునితో పాటు బుద్ధుని ప్రమోట్ చేశారు. కానీ వజ్రయానం అంటే 5వ శతాబ్దం వచ్చేసరికి రాజులు ఏం చేశారంటే యువరాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా బుద్ధుని దమ్మదీక్ష తీసుకున్న గౌతమ బుద్ధుని కిందికి రాలేదు వాళ్ళు. ఆ బుద్ధుడిని ఎక్కడో చోట శిల్పాల రూపాల్లో చెక్కించారు. కానీ మెయిన్గా మెజారిటీగా ఇది కూడా పురాతన విగ్రహమే. ఈమె కూడా పురాతన విగ్రహమే. అయితే ఈమె పేరు వచ్చేసి ఏంటనేది మనం సెర్చ్ చేయాలి. ఇది ఆ కాలం నాటిదే విగ్రహం. ఇది దాదాపు అంటే 1500 సంవత్సరాల క్రితం నాటిది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మొత్తానికి ఈ చాళుక్యులు కొత్త ఒరవడిని, బౌద్ధాన్ని కొత్త రూట్లు తీసుకొచ్చినప్పటికి కూడా వాళ్ళ లైన్ తప్పలేదు. ఎక్కడ దమ్మ దీక్షలు కావచ్చు, పంచశీల అష్టాంగ మార్గాలు కావచ్చు, బౌద్ధానికి ఎంత ప్రయారిటీలో అంత ప్రయారిటీ ఇచ్చారు. కానీ బుద్ధుని భుజాన మోసుకున్నారు. ఇక్కడే బౌద్ధం పతనానికి నాంది పలికిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న రాజులు ఎవరు? గుప్తులు కావచ్చు, అంతకుముందుకున్న శాతవాహనులు కావచ్చు, తర్వాత అంతకుముందుకున్న ఇక్ష్వాకులు కావచ్చు, అలాగే ఎవరు? కుషాను మహారాజులు, కుషాను కనిష్కులు కావచ్చు, కనిష్కరాజు, కుషాన్ రాజ్యం కనిష్కుడు. వీళ్ళు ఎంతసేపు ఉన్న బుద్ధునికి ప్రియారిటీ ఇచ్చారు, నిధులు కేటాయించారు, మందిరాలు నిర్మించారు. కానీ వీళ్ళు సహాయం చేశారు, బౌద్ధాన్ని డిస్టర్బ్ చేయలేదు. అంటే బౌద్ధంలోకి ఏలు పెట్టలేదు వీళ్ళు, అంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఆ విధంగా వాళ్ళు సహాయం చేశారు. కానీ బాదామి చాళుక్యులలో పులికేశి, అందుకే పులికేశికి ఒక విచిత్రమైన క్యాడరు మనం చూడొచ్చు. పులికేశి నిజం చెప్పాలంటే మంచి నిజాయితీపరుడు. కానీ ఆయన చేయడం వల్ల కూడా బౌద్ధం కొంత డిస్టర్బ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే బౌద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు. బుద్ధుణ్ణి ఎక్కువ యువరాజుగా తీసుకొచ్చి ఆయనని చాలా శక్తివంతుడుగా, జ్ఞానవంతుడుగా, అంటే జ్ఞానవంతుడు అంటే 3 జ్ఞాననేత్రం అంటే 3వ కన్ను ఆయనకు అమర్చారు. అలాగే ఆయన యువరాజు మంచి అడవికి రాజు సింహం, అలాగే ఈ ప్రపంచానికి రాజు బుధుడు, సుఖితి బుద్ధ. కాబట్టి ఆయనకు సింహం తల అతికించడం, అలాగే 4 చేతులు, అంటే నలుగురికి ఆలోచన పంచేవాడు, నలుదిక్కులు ఆలోచించేవాడు అని చెప్పేసి ఆయన 4 చేతులు 4 తలలు పెట్టి ఇలా రకరకాలుగా, అంటే బౌద్ధుని ఈ యొక్క రాజుని, యువరాజుని చాలా విధాలుగా వీళ్ళు ప్రమోట్ చేశారు. అదే దాని నుంచే వజ్రయానం. దాదాపు ఈ కల్చర్ని బౌద్ధ భిక్షులు చాలామంది వ్యతిరేకించారు. అంటే బుద్ధుడు, బౌద్ధంలో 27 మంది బుద్ధులు ఉన్నారు, 28వ బుద్ధుడు అందరితో పాటు సమానమే. ఈయనను ఎందుకు మీరు సపరేట్గా చేస్తున్నారు? ఆయనని ఎందుకు బౌద్ధంలో ఈ శిల్పకళ, ఈ యొక్క రొమాన్స్, అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మటుకు శృంగార శిల్పాలు కూడా చెక్కించారు ఈ వజ్రయాన కల్చర్లో.
అంటే వాళ్ళు ఎలా వెళ్ళిపోయారంటే సపరేట్ శాఖలుగా ఒక విద్యాలయం చెక్కించాలంటే శృంగారం సంబంధించిన సబ్జెక్టు, సైన్స్కు సంబంధించి, మెడిసిన్ సంబంధించి అంటే ఆయుర్వేదం సంబంధించిన సబ్జెక్టు, ఇట్లా రకరకాల సబ్జెక్టులకు సంబంధించి వీళ్ళు చాలా విస్తృతంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి పని చేశారు బాదామి చాళుక్యులు. కానీ వీళ్ళు బౌద్ధ భిక్షులు బౌద్ధంలో ఈ విగ్రహారాధన, ఈ శిల్ప సంపద ఇవన్నీ వాళ్ళు వ్యతిరేకించి దూరం అవుతూ వచ్చారు. అంటే థేరవాద, హీనయాన, మహాయాన, వజ్రయాన వీళ్ళు థేరవాదానికే మొగ్గు చూపారు బౌద్ధ భిక్షులు. తర్వాత హీనయానం కానీ మహాయానం కానీ దూరమయ్యారు. చివరిగా వజ్రయానంలో బౌద్ధ భిక్షులు ఇక్కడ రాలేకపోయారు. అంటే ఏంటిది ఈ యొక్క శిల్ప సంపద ఏంటిది, నిర్మాణాలు ఏంటిది, ఇలాంటి నిర్మాణాలు చేస్తే, ఇలాంటి శిల్పాలు చేస్తే చూడండి పైన తథాగత బుద్ధుడు యొక్క విగ్రహం చూడండి పైన, ఆ పైన గోపురం పైన. అంటే కింద వచ్చేసి సుఖితి యువరాజు శిల్పం, కింద ఒక యువరాజు శిల్పం అవలోకితేశ్వర అంటారు. అంటే ఈ మందిరం మీద విపరీతమైన శిల్ప సంపద ఉందండి. అబ్బా, కళ్ళు చాలా చూడడానికి మంచిది. మీరు ఎప్పుడైనా సరే కర్నూలుకు వచ్చి జగన్నాథ్ గట్లో చూడండి, చాలా బౌద్ధ శిల్ప సంపద ఉంటుంది. ఇలా అంటే బాదామి చాళుక్యులు ఒక విధంగా చెప్పాలంటే బౌద్ధాన్ని ఒక అంటే ఏమంటారంటే ఆధునిక టెక్నాలజీ పరంగా అంటే ఒక న్యూ ట్రెండ్ తీసుకొచ్చారు. బౌద్ధాన్ని కాపాడుతూనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. కానీ బౌద్ధ భిక్షులు వాళ్ళు ఎంతసేపు ఉన్న బౌద్ధం అంటే ఒక విద్య బోధన, చైత్య స్తూపాలు అంటే బుద్ధుడిని శిల్పాల పరంగా చూడడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మహాయానానికే వాళ్ళు విడిపోయారు బౌద్ధ భిక్షులు. కానీ చాలామంది బౌద్ధ భిక్షులు మహాయానానికి, వజ్రయానానికి అడిక్ట్ అయ్యారు. అంటే దీని రెండు రకాలు ఉన్నారు. హీనయానం కల్చరు, థేరవాద కల్చరు, జపాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, కొన్ని దేశాలలో ఈ వజ్రయాన కల్చర్ని ఒప్పుకోరు. అయితే ఈ విధంగా కల్చర్ని తీసుకొచ్చారు, చాలా శిల్ప సంపద తీసుకొచ్చారు బాదామి చాళుక్యులు. ఆ తర్వాత వచ్చిన రాజులు కావచ్చు, బాదామి చాళుక్యుల్లో పులికేశికి ముగ్గురు కొడుకులు. ఫస్ట్ కొడుకు పేరు కూడా పులికేశే పెట్టాడు పేరు. రెండవ పేరు బుద్ధవర్మ, ఇంకో పైన పేరు ఏదో వర్మ ఉంది పేరు. మొత్తానికి ఆయన ముగ్గురు కొడుకులు కూడా బౌద్ధాన్ని ప్రమోట్ చేశారు. తర్వాత కాలంలో అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే బాదామి చాళుక్యులు బౌద్ధాన్ని ఎంత ప్రమోట్ చేస్తారో అంతే స్థాయిలో నష్టం చేశారని కూడా చెప్పాలి. వీళ్ళు బాదామి చాళుక్యుల నుంచి చాళుక్యులుగా మారారు, చాళుక్యుల నుంచి కళ్యాణ చాళుక్యులుగా మారారు, కళ్యాణ చాళుక్యుల నుంచి చాళుక్య చోళులుగా మారారు. ఎప్పుడైతే చాళుక్య చోళుల నుంచి మొదలైంది శైవం, అంటే చాళుక్యులు చోళులుగా మారిపోయారు. చోళులు కాస్త శైవంకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ శైవాన్ని ఎదిరించడానికి వైష్ణవులు పాండ్యుల రూపంలో అంటే పాండ్యులు రాజులు సపరేట్గా వచ్చారు. ఇదంతా తర్వాత చరిత్ర. కానీ మొత్తానికైతే ఇక్కడ విషయం ఏంటంటే తథాగత్ బుద్ధుణ్ణి యువరాజుగా చూసిన మందిరాలన్నీ వజ్రయానమే. తథాగత్ బుద్ధునిగా చూసినది మహాయాన కాలం, అంటే 4వ శతాబ్దం వరకు నడుస్తుంది. 5వ శతాబ్దం నుంచి వజ్రయాన కల్చర్ వస్తుంది. వజ్రయాన కల్చర్లో బుద్ధుడు ఉండడు, బుద్ధుడు తలకాయలు మాత్రమే ఉంటాయి. కానీ మిగతాదంతా సుఖితి రాజు, ఆయన భార్య యశోధర, ఆయన కొడుకు రాహుల, ఆయన తమ్ముడు నందుడు, అలాగే పిన్నమ్మ వచ్చేసి రుప్పందేవి అంటే గౌతమి, అలాగే తల్లి రుమ్మనీ దేవి అంటారు. ఆ తర్వాత ఆమెని మహామాయ అంటారు. సో ఇక్కడ ఈ విగ్రహాలు మాత్రం మొత్తము ఎక్కువ శిల్ప సంపద ఇదే ఉంటుంది. సో మిత్రులరా, ఇప్పటి వరకు మొత్తం క్లారిటీగా నేను వాయిస్ ఇచ్చాను. ఇంకా మిగిలిన ఏదైనా శిల్ప సంపద మీరు చూడండి ప్రశాంతంగా. చాలా మంచి వాల్యుబుల్ సమాచారం ఇది. ఇందులో ఏ మతానో టార్గెట్ చేసుకొని, ఏ ఈజానో టార్గెట్ చేసుకొని ముందుకెళ్ళేది కాదు. చాలా ప్రశాంతంగా బౌద్ధాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నాం. ఇందులో ఏదో ఒక మతాన్ని డామినేట్ చేసి ఒక మతాన్ని అణిచివేసే ధోరణి బౌద్ధంలో ఉండదు. మేము మా బౌద్ధ వారసత్వాలను ఆక్రమించుకున్న బౌద్ధ వారసత్వాలు మాకు ఇస్తే చాలు. అక్కడ బౌద్ధ వారసత్వాలు ఒకవేళ మీరే బ్రాహ్మణులకు మా పరిస్థితి ఎట్లా, మేము ఎట్లా అన్యాయం అయిపోతాం కదా, ఇన్నాళ్ళు మా మందిరాలు నమ్ముకున్నాము అంటే మేము ఏమంటామంటే మీరు చేయండి, దమ్మదీక్షలు చేయండి, పంచశీల పాటించమని చెప్పండి, అష్టాంగ మార్గాలు పాటించమని చెప్పండి. అంటే బౌద్ధానికి సంబంధించిన
ఇక ఏవై సిద్ధాంతాలలో అవి పాటించమని చెప్తాం, అంతేగాని బ్రాహ్మణుల కడుపు కొట్టాలనో లేకుంటే బ్రాహ్మణుల దేశం తరిమేయాలనో అది కాదు మా ఉద్దేశం. మీరు మారండి. ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు బౌద్ధ భిక్షువే, మధ్యాచార్యులు బౌద్ధ భిక్షువే, తర్వాత ఆర్యభట్ట బౌద్ధ భిక్షువే, వీళ్ళందరూ నాగార్జున ఆచార్య నాగార్జున బౌద్ధ భిక్షువే. వీళ్ళంతా ప్రొఫెసర్లు. వాళ్ళందరూ చేయంగా మీరు చేయకపోవడం కారణం ఏంటిది అంటే వాళ్ళ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీరందరూ బౌద్ధాన్ని పాటించండి, బౌద్ధ ధమ్మదీక్షలు తీసుకెళ్ళండి ప్రపంచంలోకి. బౌద్ధాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ దేశంలో సమానత్వం వస్తుంది, అంటరాంతనం పోతుంది, కుల నిర్మూలన అవుతుంది, దేశం సమసమాజం అవుతుంది, భూమి జాతీయమవుతుంది, ప్రతి ఒక్కడు బతకడానికి సోర్సెస్ దొరుకుతుంది. బౌద్ధ దేశాలలో అలా ఉందో మన దేశం కూడా అదే ఉంటుంది. మిత్రుల థ్యాంక్ యూ. నేను చాలా వాయిస్ చెప్పాను, అందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నమో బుద్ధ.